వేస్తుందా లేక నడక వేస్తుందా? ఈ ఖాళీ అడుగు పెడితే తినేస్తానా కన్నె పిల్లల కలకల్లాడాల్సిందే పార్ట్నర్. మార్కెట్ లో మన గమనట్లు చేతుల చేతులు మారుతున్నారు. ఈ సత్తా నాకు తెలుసు కానీ రాగి రేపుకు రంగు పూసి బంగారం నిర్మించే మాయగడవి ఎంతటి సమర్థుడైనా ఒక్కసారి తప్పటడుగు వేస్తాడు. పొరపాటున పోలీసులకు అనుమానం వచ్చిందో మనం చిక్కుల్లో పడతాం. మన బిజినెస్ కి ఎవరైనా అడ్డు వస్తే అడ్డంగా నరికేస్తాం. ముందు డబ్బుతో చట్టాన్ని కొంటాం, తర్వాత పూర్తిగా పని ముగించేస్తాం. రంగులేసుకున్న మోసగాడు అనుకున్నాను. ఈ మొత్తం దేశానికి రంగు పూసిన దొంగలకి దొంగవు. ఈ గాలిలో ఉండే టాలెంట్ ఇదే పార్ట్నర్. అయినా కొందంత నువ్వు ఉండగా నాకేంటాడు. నువ్వు పార్ట్నర్ ఈ దేశాన్ని వేదికగా మార్చి జనం చేత కలియుగ కురుక్షేత్ర నాటకాన్ని ఆడిస్తా. నువ్వు అంతటి పనిగాడు నాకు తెలుసు కానీ అందుకే నాటకాలు తెలుసుకున్నా నిన్ను నా పార్ట్నర్ గా చేర్చుకున్నాను. అన్నట్లు ఆ దొంగ బంగారం సంగతి ఏం చేసావు? సరిగ్గా చేర్చావా లేక మధ్యలోనే మాయ చేసావా? ఆ దొంగ బంగారం విషయంలోనే కొద్ది కంగుతున్నాను పార్ట్నర్. సమయానికి ఆ సామ్రాట్ గారు వచ్చి మన ప్లాన్ అంతా చేశాడు. కొమ్ములు తిరిగిన పోలీస్ ఆఫీసులుగా మనమంతా కన్నెత్తి చూసే దమ్ములే. మధ్యలో ఈ సామ్రాట్ గారు ఆఫీసరా లేక మనలాంటి దొంగ నా కొడుక? అదే నాకు అర్థం కావడం పార్ట్నర్. వాడు సిఐడి ఆఫీసరా లేక మనలాంటి మరో స్మగ్లింగ్ రాకెట్ చెందినవాడా? అది తెలుసుకొని మన తడక ఏంటో చూపిస్తా. వాడు సామ్రాట్ అయినా చక్రవర్తి అయినా మన పని కట్టం వచ్చిన వాడిని అడ్డంగా నరికి గద్దలకు ఆహారంగా వేయాలి. వాడిని ముక్కలు ముక్కలుగా నరకడానికి నిలువున పరచడానికి వాడు నాకు కనబడలేదు పార్ట్నర్. మన వాళ్ళ మధ్యలోకి చిచ్చరు పిల్లిలా వచ్చి పడి మన వాళ్ళని చిందర మంద చేసి ఆ దొంగ బంగారాన్ని తీసుకొని మెరుపులా మాయమైపోయాడు పార్ట్నర్. వాడెవడో మనకంటే పెద్ద కిలాడి నా కొడుకులా ఉన్నాడు. వాడు ఎక్కడున్నా వలవేసి పట్టుకొని మళ్ళీ మన ఈ జన్మకు మనకు అడ్డం రాకుండా గుణపాఠం చెప్పాలి. నువ్వేం కంగారు పడకు పార్ట్నర్. వాడు ఎక్కడ ఉన్న వాడిని పట్టుకొని చిత్రహింసలు పెట్టి మన బంగారాన్ని మన స్వాధీనం చేస్తున్నాం. మనతో కయ్యానికి కాలు దూతే చావుతో చెలాటం అన్నట్లని తెలియదు. కంగారు పడ్డానికి నేనే కలేజలేని పిరికి వాడిని కాదు పార్ట్నర్. ఆఫ్టర్ ఒక పోకిరి గారు నా కష్టం రావడమా వాడిని కత్తిగా కండగా నరికి వాడి ఎంత ఉన్నా కళ్ళరా చూస్తా కానీ నాతో మనశ్శాంతి లేదు. చర్చిలో లాభం సామాన్ని పారేసి వచ్చాం బాస్. సామ్రాట్ అంటే ఎవరు బాస్? అశోక సామ్రాట్ కనక సోదరుడా లేక బలి చక్రవర్తి బామ్మడితే ఎక్కడ ఉంటాడు బాస్? ఆకాశంలో దాక్కుని ఉన్నాడా? సప్త సముద్రంలో నచ్చి కూర్చున్నాడు. అది తెలుసుకోవడానికి మిమ్మల్ని పంపిస్తున్నాను. వాడు ఎంతటి మనగాడైనా 24 గంటలు నా ముందు ప్రవేశపెట్టలేకపోయాడు. మీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి. జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెతకండి. నేను కూడా వాడు ఎక్కడున్న వాడిని వెతికి పట్టుకొని వస్తా. మరి ఆడగాలి తల్లి చాలా